మాతృదేవోభవ. ఒకరిని నమ్మి ఊరకొని ఉండెడి రోజులు కానే కావు. జగన్మాత, ఒకరిని నమ్మి ఊరకొని ఉండెడి రోజులు కానే కావు. వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనేలేరు. వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనేలేరు. తల్లి కలియుగమునందు విపరీతపు బుద్ధుల తల్లి బిడ్డకే నికరముగాదు. కలియుగమునందు విపరీతపు బుద్ధుల తల్లి బిడ్డకే నికరముగాదు. ఎట్లు మరణించెడిదాక దినాలు లాగుటల్, ఎట్లు మరణించెడిదాక దినాలు లాగుటల్. విజ్ఞానానికి విశ్వాసానికి మధ్యలో సమన్వయం సాగిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1523వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ రోజుల్లో మనం ఎన్ని రంగాల్లో మోసపోతున్నామో చూసుకుంటే ఈ ప్రార్థన ఎందుకు చేసామో అర్థం. ఒకరిని నమ్మి ఊరుకొని ఉండేడు రోజులు కానే కావు. వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనలేరు. వీరేదో కాస్త సంప్రదాయ మార్గంలో ఉన్నారు, కాస్త ఏదో భక్తుల్లా కనపడుతున్నారు, పెద్ద పంచె కట్టారు, బెళ్ళగోచి పెట్టారు, నామాలు కూడా పెట్టారు అని వారు పెట్టిన రియల్ ఎస్టేట్లో చేరాము అంటే అయిపోయినట్టే. తెలుస్తూనే ఉన్నాయి కథలన్నీ. మరి భక్తి దేనికి ఉపయోగిస్తున్నట్టు? ఇదే విశ్వాసాన్ని, విజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతని, భౌతిక జీవితాన్ని సమన్వయం చేసుకోలేకపోతున్న మన మనో దౌర్బల్యాన్ని సూచిస్తున్న ఇటువంటి మోసాలు. అనేక రకాల పదార్థాల్లో కల్తీ, పైగా కల్తీ కోసం కలిపేటువంటివి కొన్ని ఉంటాయి కదా, బియ్యంలో రాళ్ళలాగా. ఆ కల్తీ కోసం కలిపే వాటిలో కూడా కల్తీ, అందులో మళ్ళీ చౌకబారది. ఇక సరే, విద్యా వైద్యాల సంగతి చెప్పక్కర్లేదు. ఇక ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో ఎలా జీవితం గడుపుతామండి? అందుకే చాలామంది మనకు భక్తి పెరిగింది అంటే కానీ భక్తి కంటే ఎక్కువ భయం పెరిగింది. ఈ జీవితానికి భయపడి పలాయనవాదాన్ని ఆశ్రయిస్తున్నాం. అందుకోసం కాదు దేవుణ్ణి ఆశ్రయించాల్సింది. జీవితమే భగవంతుడు. జీవితంలో ప్రతి చర్య భగవల్లీలే. ఇవి మనం చేస్తున్నాం అనుకోవడం వల్ల అహంకార మమకారాలకు లోనే ఇబ్బందులు పడుతున్నాం. కానీ చేస్తున్నది ఆయన, మన నిమిత్త మాత్రం అనుకుంటే హాయిగా నడిచిపోతుంది జీవితం. అదే విశ్వాసానికి, విజ్ఞానానికి సమన్వయం చేసుకోవాలి. ఆధ్యాత్మిక తత్వానికి, భౌతిక శాస్త్ర విజ్ఞానానికి సమన్వయం చేసుకోవాలి. రెండు శత్రువులు కాదు. పొరపాటును కూడా ఆలోచించద్దు. అలాగా ఎవరైనా సైన్స్ గురించి మాట్లాడితే వాడు నాస్తికుడు అన్నాం, అసలు బొట్టు ఎట్టుకుంటే చాలు ఇంకా భక్తుడు అన్నాం. ఈ రెండు పొరపాటు అభిప్రాయాలే. సైన్స్ ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు, మతం సైన్స్కి వ్యతిరేకం కాదు. మన తత్వవేత్తలు మన వేదాంతాన్ని శాస్త్రం అన్నారు, కేవలం విశ్వాసం అనాలి. వేదాంతం ఒక శాస్త్రం. శాస్త్రం అంటే ఏదో ఆక్షేపంచే సమాధానం, వ్యాఖ్యానం, పంచలక్షణం అని ఆక్షేపణ ఉంటుంది, సమాధానం ఉంటుంది, పూర్వపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, వాదనలు ఉంటాయి. పార్లమెంట్ లాగా నెలాళ్ళపాటు స్తంభించి కూర్చోరు శాస్త్రాల్లో. ప్రతిక్షణం వాదిస్తారు, జ్వలిస్తారు మహర్షులు. వారి శిష్యులు కూడా జ్వలిస్తారు, నిత్యచేతనులు వాళ్ళు. నిత్యవేగి నా చేతమో అని విశ్వనాథ వారు అనంటే మహర్షుల కుమారులు, మహర్షులు వారంతా నిత్యవేగి, ఎప్పుడు జ్వలిస్తూ ఉంటుంది వాళ్ళ చిత్తం. ప్రశ్నకు సిద్ధంగా ఉంటారు. అడుగు, ఏమడుగుతావో, ఎందుకంటే నిష్కల్మషం నా హృదయం, సిద్ధంగా ఉంది సమాధానం. లేకపోతే నువ్వు నేను కలిసి తెలుసుకుందాం, అది వాళ్ళ చిత్తవృత్తి. నువ్వు నేను కలిసి తెలుసుకుందాం, నాకే అన్నీ తెలుసునని నేను అనడం లేదు. ఇది మన మహర్షుల ప్రవృత్తి. అందుకే ఉపనిషత్తులో కేనోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు అన్ని ప్రశ్నలు అవి. ప్రశ్నించడమే కదా సైన్స్లో ప్రధాన లక్షణం. ప్రశ్నించద్దంటే ఎలాగా? ప్రశ్నించాలి, తర్కించాలి, తేల్చుకోవాలి. అప్పుడు విశ్వాసం విజ్ఞానంతో సమన్వయమే అద్భుతంగా ఉంటుంది. లేకపోతే ఇలాగే కాస్త పంచికట్టు కట్టగానే, బెళ్ళగోచి పెట్టగానే, పిండికట్టు పెట్టగానే నమ్మేస్తాం మనుషుల్ని. వారికి అసలు అలాంటి తెలియదండి. వారు చాలా భక్తులండి, ఎప్పుడు గుళ్ళోనే కనపడతారు. గుళ్ళోనే జరుగుతాయి ఈ కుతంత్రాలకి వ్యూహాలు కూడా. దేవుడేం పట్టించుకోడు వాటిని, ఆయనకు సంబంధం లేదు. ఈ నమ్మించడం కోసం చేస్తారు. వెయ్యికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనలేరు. తల్లి కలియుగమునందు విపరీతపు బుద్ధుల తల్లి బిడ్డకే నికరము కాదు. ఆ రోజు పిల్లని ఆ రోజు ఆసుపత్రి పక్కన పారేసిపోతున్నారు. ఏదో అక్రమరక భోగాల కోసం పిల్లల్ని చంపేస్తున్నారు.
తల్లి బిడ్డకే నికరము కాదు. తల్లి ప్రేమ అంటే ఇక అది ఒకటే శాశ్వతం అనుకున్నా, అది కూడా లేదు ఈవేళ. ఎవరు నమ్మకపోయినా అమ్మని అమ్మే మోసం చేస్తుంది. చవితల్లి కాదు, కన్నతల్లే చేస్తుంది. ఎవరు మటుకు వారి సౌఖ్యాలు వారి భోగాలే ప్రధానంగా భావిస్తున్నారు. ఇంక ఇప్పుడు చేయగలిగింది ఏమిటి? అమ్మవారిని ఆశ్రయించడమే. అదే చివరి మాట. తల్లి బిడ్డకే నికరము కాదు తల్లి, ఎట్లు మరణించడు దాకా దినాలు లాగుంటారు. మేము బలవంతంగా ప్రపంచం నుంచి వెళ్ళిపోతామా? ఎలా లాగాలి? ఆ జీవితాన్ని ఎదిరించడానికి, జీవితాన్ని ఆస్వాదించడానికి, అవగాహన చేసుకోవడానికి, అవసరమైతే ఎదిరించడానికి అవసరమైన ధైర్యాన్ని మనకి ఈ మహాభారత విజ్ఞానం ఇస్తుంది. మహాభారతం కేవలం జ్ఞానం కాదు, విజ్ఞానం కూడా. జ్ఞానం ఆధ్యాత్మికం, విజ్ఞానం భౌతికం. జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం, సంజ్ఞానం అన్నారు వేదంలో కూడా. ఇది అశ్రద్ధ చేయవలసిన విషయం కాదు. మనం భక్తి మార్గంలో ఉన్నామంటే సైన్స్ను వ్యతిరేకించి సైన్స్ మార్కుల కోసం, ఉద్యోగాల కోసం, జీతాల కోసం సైన్స్ చదువుకుంటామా? జీవితంలోకి వచ్చేసరికేమో నా నమ్మకం నాదంటే ఆ నమ్మకాన్ని ప్రమాణాలకు పెట్టవలసిందే. దాని తర్కంతో తెలుస్తుంది. మన హిందూ ధర్మంలో వేదాంత శాస్త్రం ఇది. దీన్ని ఊరికి ఏదో గుడ్డి నమ్మకం కింద ప్రచారం చేసి అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ తార్కికంగా హాయిగా రుజువు చేయొచ్చు. దానికి మనస్తత్వ శాస్త్రం చదవాలి, వేదాంత శాస్త్రం చదవాలి. అందుకే లక్ష్మీదేవి స్థానాల గురించి నన్ను చెప్పుకున్నాం మనం. ఏమి సరస్సులో లక్ష్మీదేవి ఉంటుందంటే అర్థం ఏమిటండి? సరస్సులో ఆవిడలా 4 చేతులు పట్టుకుని 2 పద్మాలు పట్టుకుని కూర్చుని ఉంటుందా పొద్దున్నే మనం వెళ్ళి దండం పెట్టుకోవడానికి? దాంట్లో తర్కం ఏమిటంటే, చెరువులు నిండుగా ఉంటే పూడికి తీసి ఎప్పటికప్పుడు చెరువుల్ని బాగు చేసుకుంటే, రేపు వినాయక చవితి వస్తే అందరూ చెరువులో మట్టి తీసి 9 అంగుళాల మట్టి బొమ్మ దాటకుండా 9 అంగుళాలు దాటకుండా అందరూ చెరువులో మట్టి పూడికి తీస్తే భాద్రపద మాసం వానలు కురుస్తాయి కాబట్టి ఆ చెరువులు శుభ్రంగా నిండు ఉంటాయి. అలాగే చెరువులు దొరువులు పొరలే కాలం, వానలు బాగులు వానలు వరదలు వచ్చే కాలం, పంటలు బాగా పండే కాలం. అప్పుడు పంటలు పండవా చెరువు నీరు కారణంగా? పంటలు పండితే గడ్డి, అప్పుడు గోసేవ, పాడి పంట ఉంటే అంతకంటే సౌభాగ్యం ఏమిటంటే అది చెరువుల్లో లక్ష్మీదేవి ఉంటుందంటే అర్థం అది. అంతేకాని ఆ చెరువు దగ్గరికి మనం వెళ్ళి హారతులు ఇచ్చేద్దామని కాదు చేయాల్సింది, ఆ చెరువుల్ని కాపాడుకోమని.